హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్ కింద పనిచేస్తున్న ఇండియన్ రైల్వేస్కి సంబంధించి మరో కొత్త నోటిఫికేషన్ అయితే వచ్చింది. సో ఈసారి మనకి 1200కి పైగా వేకెన్సీస్ని అయితే రిక్రూట్మెంట్ చేస్తున్నారు. సో వీటికి మీకు ఎటువంటి రిటర్న్ ఎగ్జామినేషన్ ఏమీ ఉండదు. జస్ట్ ఆన్లైన్ అప్లై చేయాలి. షార్ట్ లిస్ట్ అయిన వాళ్ళకి డైరెక్ట్గా డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది ఉంటుంది. సో ఈ వేకెన్సీస్కి మనము ఆన్లైన్ విధానంలోనే అప్లై అయితే చేసుకోవాలి. ఏపీ, తెలంగాణ మేల్ అండ్ ఫిమేల్ క్యాండిడేట్స్ అందరూ కూడా ఎలిజిబులే. సో లాస్ట్ డేట్ 18th జూన్, ఈ డేట్లోపు అయితే అప్లై చేసుకోవాలి. సో వీడియోలో మీకు ఈ నోటిఫికేషన్ గురించి కంప్లీట్ డీటెయిల్స్తో పాటు ఎవరెవరు అప్లై చేయొచ్చు, ఎలా అప్లై చేయాలి, సెలక్షన్ ప్రాసెస్ అన్నీ కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాబట్టి చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేసి సపోర్ట్ చేయండి. సో మీ నుంచి ఒకే ఒక లైక్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఇప్పుడే వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఒక వీడియో వాళ్ళకు కూడా హెల్ప్ అవుతుంది. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, మీ అందరికీ ఒక ఇంపార్టెంట్ అప్డేట్, ఎవరు కూడా స్కిప్ చేయొద్దు. మన ఛానల్కి సంబంధించి ఆర్కే లాజిక్స్ యాప్లో మీకు ఈ యొక్క ఏఎల్పి ఉద్యోగాలకి సంబంధించి కంప్లీట్గా మీకు ఆన్లైన్ కోర్స్ అనేది మన యాప్లో అయితే ఆర్కే లాజిక్స్ యాప్లో అయితే అవైలబుల్ ఉంది. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మేము ఇంటి దగ్గర నుంచి ఆన్లైన్లో ఈ యొక్క ఏఎల్పి ఉద్యోగాలకి ప్రిపేర్ కావాలని చెప్పేసి అనుకుంటున్న వాళ్ళు, సో వెంటనే మన ఆర్కే లాజిక్స్ యాప్ లింక్ మీకు డిస్క్రిప్షన్లో పిన్నెడ్ కామెంట్లో ఇచ్చాను. డౌన్లోడ్ చేసుకోండి. డెమో వీడియోస్ ఉన్నాయి అక్కడ, ఫ్రీ డెమో వీడియోస్ అక్కడ డౌన్లోడ్ చేసుకుని డెమో వీడియోస్ వినండి. అప్పుడు నచ్చితేనే ఫుల్ కోర్స్ తీసుకోండి. మీకు 999 రూపీస్కే 1 year వరకు కూడా వ్యాలిడిటీ ఇస్తున్నాము. సో మీరు ఇంకా ఈ యొక్క కోర్సే కాదు, మీకు బ్యాంక్ ఎగ్జామ్స్కి సంబంధించి, కోర్టు జాబ్స్, రైల్వేస్, ఇంకా చాలా రకాల కోర్సెస్కి సంబంధించి మన యాప్లో ఆ యొక్క క్లాసెస్ అయితే అందిస్తున్నాము. సో వెంటనే ఒకసారి డౌన్లోడ్ చేసుకోండి, డెమో వీడియోస్ వినండి, నచ్చితేనే ఫుల్ కోర్స్ తీసుకోండి. నోటిఫికేషన్ డీటెయిల్స్లోకి వెళ్ళినట్లయితే, సో మనకి ఇండియన్ రైల్వేస్కి సంబంధించి లెవెల్ 1 ఉద్యోగాలు అనేటువంటి గ్రూప్ డి జాబ్స్ కోసం చూసే వాళ్ళు తప్పనిసరిగా మీరు వీడియోని చివరి వరకు అయితే చూడండి. కొన్ని ఇంపార్టెంట్ డీటెయిల్స్ అయితే చెప్పబోతున్నాను. మనకి ఏదైతే ఇప్పుడు రైల్వేకి సంబంధించి నోటిఫికేషన్ వచ్చిందో, సో ఈ నోటిఫికేషన్కి సంబంధించి ఆన్లైన్ అప్లికేషన్ మనకి రీసెంట్గా 19th మే నుంచి అయితే స్టార్ట్ అయింది. లాస్ట్ డేట్ 18th జూన్ లోపు మీరు అప్లై అయితే చేసుకోవాలి. కేవలం ఆన్లైన్ అప్లికేషన్ చేస్తే సరిపోతుంది. ఇండియన్ సిటిజన్స్ అందరూ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణతో పాటు ఇలా మీరు ఏ స్టేట్ వాళ్ళైనా అప్లికేషన్ చేసుకోవడానికి ఛాన్స్ అనేది ఉంటుంది. అండ్ ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేసినటువంటి పోస్టులకి మీకు సెలక్షన్ ప్రాసెస్ అనేది ఎలా ఉంటుందంటే, మీ క్వాలిఫికేషన్లో వచ్చినటువంటి మార్కుల ఆధారంగానే డైరెక్ట్గా అభ్యర్థుల్ని షార్ట్ లిస్ట్ చేస్తారు. ఎటువంటి రిటర్న్ ఎగ్జామినేషన్ అనేది ఏమీ కూడా కండక్ట్ చేయరు. ఒకవేళ ఇద్దరు క్యాండిడేట్స్కి కనుక సేమ్ మార్క్స్ వస్తే అప్పుడు అందులో ఎవరికైతే ఎక్కువ ఏజ్ ఉంటుందో వాళ్ళకి ప్రిఫరెన్స్ అనేది ఇస్తారంట. సో ఆ విధంగా మనకి సెలక్షన్ ప్రాసెస్ అనేది ఉంటుందని చెప్పేసి ఇక్కడ నోటిఫికేషన్లో క్లియర్గా అయితే మెన్షన్ చేస్తున్నారు. సో ఆ నోటిఫికేషన్కి సంబంధించి అప్లై చేయడానికి మీకు ఉండాల్సినటువంటి ఏజ్ లిమిట్ విషయానికి వచ్చినట్లయితే, సో మనకి May 19th 2026 కల్లా మీకు మినిమం ఏజ్, సో మీకు మినిమం ఏజ్ అనేది 15 years ఆఫ్ ఏజ్ ఉండాలి. సో మ్యాక్సిమం ఏజ్ ఏమో జనరల్ క్యాండిడేట్స్, ఓసీ అభ్యర్థులు అయితే 24 years వరకు ఎలిజిబుల్. ఒకవేళ మీరు ఓబీసీ వాళ్ళైతే మీకు 3 years ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంటుంది. కాబట్టి మీరు 27 years వరకు అప్లై చేసుకోవచ్చు. ఎస్సీ, ఎస్టీ వాళ్ళైతే మీకు 5 years ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంటుంది. కాబట్టి 29 years వరకు అప్లై చేసుకోవచ్చు. అండ్ మీకు పీడబ్ల్యూడి వాళ్ళైతే 10 years ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంటుంది. మీరు 34 years వరకు అప్లై చేసుకోవచ్చు. మీకు డేట్ ఆఫ్ బర్త్తో సహా ఇక్కడ కంప్లీట్గా నోటిఫికేషన్లో ఇచ్చారు. మీరు కావాలంటే ఇక్కడ నుంచి మీరు క్యాస్ట్ వైజ్గా అయితే చెక్ చేసుకోవచ్చు, మీరు ఎలిజిబిలిటీ ఉందా లేదా అని చెప్పేసి. అయితే నోటిఫికేషన్ ద్వారా మనకి 2 వర్క్షాప్స్కి సంబంధించి ఇక్కడ వేకెన్సీస్ అయితే రిక్రూట్మెంట్ చేస్తున్నారు. ఇక్కడ క్యాస్ట్ వరకు కూడా వేకెన్సీస్ అనేవి డివైడ్ చేశారు. సో దాదాపుగా మనకి ప్రతి కేటగిరీకి వేకెన్సీస్ అనేవి ఇక్కడ ఇచ్చారు. నోటిఫికేషన్ మీరు చెక్ చేసుకోవచ్చు. జనరల్ కేటగిరీలో ఉన్నాయి, అండ్ ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్, ఇంకా మీరు ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళైనా అప్లై చేయొచ్చు, ఎక్స్ సర్వీస్ వాళ్ళైనా సరే అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. ఇది మనకి నాగ్పూర్ డివిజన్కి సంబంధించి వర్క్షాప్. ఇంకో డివిజన్ కూడా ఇక్కడ ఇచ్చారు చూడండి, వర్క్షాప్ మోటీ బాగ్ అని చెప్పేసి. సో ఈ యొక్క లొకేషన్కి సంబంధించి కూడా వేకెన్సీస్ అయితే ఉన్నాయి. సో మనకి అన్నీ కలుపుకుంటే దాదాపుగా 1288కి పైగా వేకెన్సీస్తో ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయింది. సో మనకి వివిధ ట్రేడ్ల వారిగా వేకెన్సీస్ ఇచ్చారు చూడండి. ఇక్కడ ఫిట్టర్, కార్పెంటర్, వెల్డర్, కోపా, ఎలక్ట్రీషియన్, స్టెనోగ్రాఫర్స్ లేదా సెక్రటరియల్ అసిస్టెంట్, ప్లంబర్, పెయింటర్, వైర్మెన్, ఎలక్ట్రానిక్స్ మెకానిక్, మెకానిక్ డీజిల్, మెషినిస్ట్, టర్నర్, డెంటల్ ల్యాబొరేటరీ టెక్నీషియన్, హాస్పిటల్ వేస్ట్ మేనేజ్మెంట్ టెక్నీషియన్, హెల్త్ శానిటరీ ఇన్స్పెక్టర్, గ్యాస్ కట్టర్, స్టెనోగ్రాఫర్స్ హిందీ, కేబుల్ జాయింటర్, డిజిటల్ ఫోటోగ్రాఫర్, డ్రైవర్ కమ్ మెకానిక్ లైట్ మోటార్ వెహికల్కి సంబంధించి, అలాగే మెకానిక్ మెషిన్ టూల్ మెయింటెనెన్స్కి సంబంధించి, ఇంకా మనకి
మోతిబాగ్ వర్క్షాప్లో వచ్చేసి ఫిట్టర్, వెల్డర్, కార్పెంటర్, పెయింటర్, టర్నర్, స్టెనో, ఇంగ్లీష్, ఎలక్ట్రీషియన్ అండ్ కోపా. సో ఈ యొక్క విభాగాల్లో మనకి ఇక్కడ వేకెన్సీస్ అనేవి ఉన్నాయి. సో మంచి సంఖ్యలోనే వేకెన్సీస్ ఉన్నాయి కాబట్టి ఏ ఒక్కరు కూడా యొక్క ఆపర్చునిటీ అయితే మిస్ చేసుకోవద్దు. సో మనకి నోటిఫికేషన్ వచ్చేసి సౌత్ ఈస్ట్ సెంట్రల్ రైల్వే నుంచి అయితే రావడం జరిగింది. ఆల్ ఇండియన్ సిటిజన్స్ అందరికీ కూడా ఈక్వల్ ఆపర్చునిటీ ఉంటుంది. సో జస్ట్ ఈ వేకెన్సీస్కి మనము ఆన్లైన్ అప్లై చేస్తే సరిపోతుంది. సో ఈ యొక్క వేకెన్సీస్కి సంబంధించి మీకు డైరెక్ట్గా ఆన్లైన్లో అప్లై చేసిన వాళ్ళని షార్ట్ లిస్ట్ చేసేసి ఈ యొక్క రిక్రూట్మెంట్కి సంబంధించి ట్రైనింగ్కి అయితే మిమ్మల్ని ఎంపిక చేస్తారు. సో మీకు ఇనీషియల్గా 1 year ట్రైనింగ్ పీరియడ్ అనేది ఉంటుంది. ఆ ట్రైనింగ్ అనేది అయిపోయిన తర్వాత మీకు ఇండియన్ రైల్వేస్ నుంచి CCAAకి సంబంధించి సర్టిఫికేట్ అనేది ప్రొవైడ్ చేస్తారు. దాని ద్వారా ఏంటంటే మనకి ఇండియన్ రైల్వేస్లో లెవెల్ 1 ఉద్యోగాలకి సంబంధించి ఏదైతే నోటిఫికేషన్ గ్రూప్ డి నోటిఫికేషన్ వస్తుందో అప్పుడు మీకు ఇక సర్టిఫికేట్ ద్వారా మీరు సపరేట్గా ఇతరులతో కంపేర్ చేస్తే మీకు 20% వెయిటేజ్ అనేది ఎక్స్ట్రాగా దొరుకుతుందన్నమాట. సో మీకు ఎక్స్ట్రాగా మిగతా అభ్యర్థులతోటి 20% వెయిటేజ్ వేకెన్సీ పొజిషన్స్ ఉంటే మీకు డైరెక్ట్గా మీరు ఇతరులతో కంపారిజన్లో మీరు కొంచెం హార్డ్ వర్క్ చేసిన రైల్వే గ్రూప్ డి జాబ్ అనేది కొట్టచ్చు అనమాట ఈ ఆపర్చునిటీ ద్వారా. కాబట్టి మీరు కనుక ఎలిజిబిలిటీ ఉంటే నేషనల్ స్టేట్ ట్రేడ్ సర్టిఫికేట్ సంబంధిత విభాగంలో నేను చెప్పినటువంటి ట్రేడ్లలో ఆ యొక్క సర్టిఫికేట్ ఉన్నట్లయితే మాత్రం ఈ యొక్క ఆపర్చునిటీ అయితే మిస్ చేసుకోదు. సో ఎవరైతే గ్రాడ్యుయేట్ డిప్లొమా హోల్డర్స్ ఉన్నారో సో వాళ్ళకి మాత్రం ఇక్కడ నాట్ ఎలిజిబుల్ అని చెప్పేసి ఇక్కడ మెన్షన్ అయితే చేస్తున్నారు. సో ఈ వేకెన్సీస్కి మనము ఎలా అప్లై చేసుకోవాలి, ఆన్లైన్ అప్లై అయితే చేసుకోవాలన్నమాట. apprenticeshipindia.gov.in వెబ్సైట్ ఉంది కదా, సో అదే వెబ్సైట్ త్రూగా మనము ఆన్లైన్ అప్లై అయితే చేయాల్సి ఉంటుంది. సో మీరు ఆ యొక్క వెబ్సైట్లో అకౌంట్ అనేది క్యాండిడేట్ త్రూగా మీరు అకౌంట్ అనేది రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. దాని తర్వాత లాగిన్ అయిన తర్వాత రిక్రూట్మెంట్కి అప్లై చేయాల్సి ఉంటుంది. ఆ ప్రాసెస్ని కూడా మీకు ఇప్పుడు చూపిస్తాను. అప్లై ఆన్లైన్కి సంబంధించినటువంటి లింక్ పైన క్లిక్ చేసినట్లయితే ఇలా మీకు NAPSకి సంబంధించి వెబ్సైట్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీకు రైట్ సైడ్లో కొంచెం ఇక్కడ రైట్ సైడ్లో చూడండి 3 lines అయితే కనిపిస్తున్నాయి బాక్స్ అని చెప్పేసి. ఇక్కడ దీనిపైన క్లిక్ చేసినట్లయితే ఇక్కడ మీకు లాగిన్ రిజిస్టర్ అని చెప్పేసి ఆరెంజ్ కలర్ బటన్ ఉంది కదా, దానిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు క్యాండిడేట్ ఎస్టాబ్లిష్మెంట్ అని చెప్పేసి ఆప్షన్స్ వస్తే క్యాండిడేట్ పైన క్లిక్ చేయాలి. సో క్యాండిడేట్ పైన క్లిక్ చేసిన తర్వాత రిజిస్టర్ యాజ్ ఏ క్యాండిడేట్ పైన క్లిక్ చేసేసి మీ డీటెయిల్స్ ఇచ్చేసి రిజిస్టర్ అవ్వాలి. దాని తర్వాత మనం ఇక్కడ లాగిన్ పైన క్లిక్ చేసి లాగిన్ అయిన తర్వాత ఈ యొక్క రిక్రూట్మెంట్కి అయితే అప్లై చేయాల్సి ఉంటుంది అనమాట. సో ఇది మనకి ప్రాసెస్. ఈ రిక్రూట్మెంట్కి అప్లై చేయడానికి ఎటువంటి ఫీజు కూడా లేదు. మీరు ఏ కేటగిరీ వాళ్ళైనా మనకి మీరు ఏ క్యాస్ట్కి చెందిన వాళ్ళైనా రిక్రూట్మెంట్కి మీరు ఆన్లైన్లో ఫ్రీగానే అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. సో ఇది మనకి సౌత్ ఈస్ట్ సెంట్రల్ రైల్వే నుంచి రిలీజ్ అయినటువంటి ట్రైనీ అప్రెంటిస్ పోస్టులకి సంబంధించి డీటెయిల్స్. సో 10th పాటు సంబంధిత ట్రేడ్లలో ITI పాస్ అయిన వాళ్ళు లేదంటే నేషనల్ ట్రేడ్ సర్టిఫికేట్ ఉన్నటువంటి వాళ్ళు సో తప్పనిసరిగా ఒక ఆపర్చునిటీ అనేది యూటిలైజ్ చేసుకునే ప్రయత్నం చేయండి. మీకు రైల్వేలో గ్రూప్ డి జాబ్ కొట్టడంలో ఇది మీకు ట్రైనింగ్ అయిపోయిన తర్వాత వచ్చే సర్టిఫికేట్ ద్వారా అది మీకు చాలా హెల్ప్ అవుతుంది కాబట్టి చెప్తున్నాను. సో ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళు మాత్రం మీ ఆపర్చునిటీ అయితే మిస్ చేసుకోవద్దు. సో వీటికి సంబంధించి మీకు లింక్స్ అన్ని కూడా డిస్క్రిప్షన్లో పిన్ కామెంట్లో ఇస్తాను. 18th June లోపు ఈ యొక్క వేకెన్సీస్కి ఆన్లైన్ అప్లై అయితే చేసేసండి. ఏమైనా డౌట్ ఉంటే నాకు కామెంట్లో అడగండి. ప్రతి ఒక్కరు లైక్ చేసి వీడియోని మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ గాయస్.